నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నటివి. సో జనరల్గా ఏంటంటే ఈ ఇష్యూలో నాకు అనిపించిన పాయింట్ నేను మాట్లాడాలనుకుని, జస్ట్ ఇట్స్ ఎ డిస్కషన్ అండి, ఇట్స్ నాట్ ఎనీ డిబేట్ ఆర్ పాయింటింగ్ అవుట్ సమ్ వన్. మీరు రాజ్ తరుణ్ గారి తరఫున మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు ఇది తప్పు అనిపించి మాట్లాడారా? నేను అగెనెస్ట్ 493 Okay. సెక్షన్ 493 అండ్ అలాగే 376 ఇవి అలాగే డౌరీ Dowry డొమెస్టిక్ harassment. వైలెన్స్ కావచ్చు, లేకపోతే ఈ భరణం కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా మన సమాజంలో మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పే పోరాటమే జరుగుతుంది. రీసెంట్గా ఢిల్లీ కూడా పోయి వచ్చి ఈ విషయంలో పెద్ద పోరాటమే చేసాం. 2,000 మంది భారతదేశంలో నలుమూలల, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల నుంచి వచ్చి చేశారు. సో బేసికల్లీ ముందు వెనక లేకుండా, అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి ఏదో ప్రైమ్ అఫెన్స్ చూపించేసి చేసేస్తే కేసు నమోదు చేసేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసేయడం, దీనివల్ల వాళ్ళ కెరీర్ అండర్స్టేక్ అవుతుంది. కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. సమాజంలో ఒక రేపిస్ట్, లేకపోతే ఒక ఉన్మాది, లేకపోతే భార్యను టార్చర్ చేసిన వాడు అనే ఒక ముద్ర వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు. లేకపోతే అమ్మాయిలను మోసం చేసిన వాడు అనే ముద్రతో వాళ్ళు తిరగాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఒక సెలబ్రిటీ ఇమేజ్ యాడ్ అయిందంటే ఆ సెలబ్రిటీలు అందరూ అంతే, వీడు ఎంతమందిని చేస్తుంటాడో, ఎంతమందిని మోసం చేస్తుంటాడో అనే కోణం ఎక్కువ ప్రాజెక్ట్ అవుతున్న టైంలో రాజ్ తరుణ్ మామూలు మీడియా మిత్రుడే, నాకు అంతకుమించి పెద్ద స్నేహం కూడా లేదు అప్పట్లో. బట్ ఇది వచ్చినప్పుడు నేను ఫస్ట్ డే వాజ్ స్కెప్టికల్. బట్ సెకండ్ డే ఒక ఆడియో విన్నాను. ఆడియోలో చాలా దారుణంగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆవిడ తల్లిని చాలా దారుణంగా, నీ తల్లి ఎంతమందితో సంసారం చేస్తే నువ్వు పుట్టారని అంత నీచమైన భాష మాట్లాడినప్పుడు, ఏ మగాడైనా పెళ్ళం కావచ్చు, లేకపోతే ప్రియురాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇటువంటి ఆడదాన్ని ఎవడు భరించలేడు కదా, ఎన్నాళ్ళు అసలు ఎలా భరించాడు ఈ మనిషి అనే కోణంలో స్టార్ట్ అయింది. తర్వాత మన రీసెర్చ్ మొదలెట్టిన తర్వాత ఒక డాక్యుమెంట్, అది కూడా ఒక ఎఫ్ఐఆర్ తీసుకురావడంతో పోరాటం మొదలైంది. ఆ ఎఫ్ఐఆర్ ఏంటి, గుంటూరు పట్టాపురంలో సేమ్ ఇదే టైప్లో రాజ్ తరుణ్ మీద 493 పెట్టినట్టు ఒకటి మీద, మస్తాన్ సాయి అనేవాడి మీద 376, అంటే రేప్ కేసు Attempt to పెట్టి, rape. రేప్ అటెంప్ట్ టు రేప్ కూడా కాదు, రేప్ అంటే అప్పుడు అరెస్ట్ చేయలేదు ఆయనని? చేయలేదు. రేప్ కేసు, అటెంప్ట్ టు మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ అండ్ 30. రేప్, ఇవి రెండు పెట్టింది. ఈజ్ ఏ ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. ఓకే. మస్తాన్ సాయి అనేవాడు ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా పెట్టుకుని ఏదో చేస్తున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ వల్ల అతని జీవితం తలకింద, జస్ట్ ఆ ఎఫ్ఐఆర్ వల్ల. అంటే అతను అరెస్ట్ చేయకపోయి ఉండొచ్చు, కానీ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసి అతను అమెరికా వెళ్లకుండా ఆగిపోయి, సో టోటల్గా చాలా లాస్ అయిపోయిన పరిస్థితి. ఇంకా కొద్దిపాటి, అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ అంత సెలబ్రిటీ కాకపోయినా వాళ్ళ ఊర్లో ఉన్న దర్గా వాళ్ళు మేనేజ్ చేస్తారనుకుంటాను. వాళ్ళ ఊర్లో ఇంకా ఉంటారు కదా శత్రువులు, వాళ్ళ చేతులు ఇది ఒక ఆయుధంగా మారి అతను ఒక రేపిస్ట్ అని చెప్పి వేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ పరువు, ఫ్యామిలీ పరువు రోడ్డున పడ్డం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో అలా అతని మీద పెట్టిన రేప్ కేసు ఒక పక్క నడుస్తూ, ఇంకో పక్క అది ఎవ్వడికి తెలియకుండా సైడ్ అయిపోయి, అంటే హైదరాబాద్ కదా, అది ఆంధ్ర, ఇక్కడ ఈ కేసు అది ఎప్పటికి తెలియదు, అది ఉన్నట్టు కూడా రాజ్ తరుణ్ మీద ఇలా పెట్టింది. ఇంకొకటి ఏంటంటే గతంలో ఈవిడ డ్రగ్స్ కేసు ఒకటి ఉండింది, అది కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగింది అనేదే స్టార్ట్ అయింది అందరి దగ్గర కూడా. ఎప్పుడైతే అలా స్టార్ట్ అయిందో పాపం కరాటే కళ్యాణ్ గారు వచ్చారు, కృష్ణకుమార్ గారు వచ్చారు, మీలాంటి వాళ్ళు వచ్చారు, అందరూ కూడా ఫెమినిస్టులు అందరూ వచ్చారు, ఆడ కూతురికి అన్యాయం జరిగిపోయిందని వచ్చారు. అంటిల్ అన్లెస్ వీ షో దిస్, ఒకసారి ఇది చూపించిన తర్వాత అప్పుడు ఒపీనియన్స్ మారినాయి. సో ఇక్కడ జస్ట్ మీరు ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్షన్స్, వితౌట్ కండెమ్నేషన్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళ ఇంటెన్షన్ లేకుండా పెట్టినందుకు మీరు స్టార్ట్ చేసిన పోరాటము ఆ అమ్మాయి వైఫ్ కూడా తప్పు ఉంది అని చూపించడానికి వరకు ఆగింది కదా. సో మీరు చాలా ఛానల్స్ లో చాలా మాట్లాడారు, దాని గురించి నేను అస్సలు మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ మై పాయింట్ ఆఫ్ నో ఇట్స్ నాట్ అబౌట్ ద ఓపెన్. నాకు అనిపించింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లో లావణ్య మీదే ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. యూనో రాజ్ తరుణ్ వైపు ఏమైనా తప్పులు ఉన్నాయి అనిపించలేదా ఎప్పుడు? చాలా పెద్ద తప్పు ఏంటంటే, రాజ్ తరుణ్ సైడ్ ఉన్న తప్పు ఏంటంటే భరించడం, ఎంటర్టైన్ చేయడం అంటారా ఆ పర్సన్ ని? లిటరల్లీ. అంటే ఏంటంటే, మనిషి నిన్ను తిడుతోంది, కొడుతోంది, చంపేస్తాను అంటుంది, దాని నుంచి బయట ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మార్గాలు కూడా వెతుక్కోలేని పరిస్థితి. సో ఆ అమ్మాయి రకరకాలుగా బెదిరిస్తూనే ఉంది. బట్ రాజ్ తరుణ్ గారు ఎప్పుడు వెళ్ళి పోలీసులను ఆశ్రయించలేదా ఈ విషయంలో? లేదు. అట్లీస్ట్ అడ్వకేట్, బికాస్ సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. అట్లీస్ట్ ఒక అడ్వకేట్ ని పెట్టుకొని, లేకపోతే మీలాంటి మీడియా మిత్రులను పెట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్ళుంటే అక్కడే అది స్టాప్ అయ్యి ఉండేది. ఇప్పుడు ఆయన సినిమాలకి దూరం అయ్యి ఎక్కడో
అబ్స్కాండెడ్ కేసు లాగా క్రియేట్ చేస్తున్నారు చాలా అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక ఫస్ట్ టైం అనేది ఉంటుంది కదా లైఫ్లో. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హీఈస్ ఫేసింగ్. అంటే జనరల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని ఎప్పుడు అనుకోడు. మ్యాక్సిమం వాడికి ఎంత పెద్ద సమస్య వచ్చి ఇంకా అయిపోతుంది అనుకుంటే తప్ప నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవడైనా కూడా పోలీస్ స్టేషన్ గడప తొక్కాలని ఎప్పుడు అనుకోడు. దట్ వాస్ ద కేస్ విత్ హిమ్. భరిస్తున్నాడు. బట్ ఈవిడే వెళ్ళి ఆయన మీద కేసు పెట్టిన తర్వాత ఇంకా ఆయన నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో బయటకు రావాల్సిన ఇది వచ్చింది. మీరు చెప్పిన ఈ 2 కేసెస్ అంటే డ్రగ్ కేసు అండ్ అమ్మాయి ఏదైతే పెట్టిందో ఆ అమ్మాయి పెట్టింది వదిలేయండి, బికాజ్ అది ప్రూవ్ అయితే అది నిజమవుతుంది. మస్తాన్ సాయి ఆర్ రాజ్ తరుణ్ గారి మీద పెట్టింది, బికాస్ రాజ్ తరుణ్ గారిది ఇంకా కోర్టులోనే ఉంది. ఆయన వచ్చి ఆయన విచారణ స్టార్టింగ్లో 2 days అనుకుంటా నాకు తెలిసినంత వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన విచారణకి చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చేసారు. తర్వాత ఆయన ఇంతవరకు రాలేదు. ఆయన వచ్చి ఒక్కసారి మీలాంటి వాళ్ళతో ఎవరైతే దీని గురించి బయట ఎవిడెన్స్తో చూపిస్తున్నారో ఆయన వచ్చి ఒక సమాధానం చెప్పేస్తే అక్కడ అయిపోతుంది కదా. ఆయన సమాధానం చెప్పాడు. బట్ ఏంటంటే మనకి మీకు నాకు ఇది ఒక ఆల్మోస్ట్ హాబీయో లేకపోతే మనం రోజు ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటాం, మీడియాలో మాట్లాడుతూనే ఉంటాం. ఆయన డ్యూటీ ఆయనకు ఉంది. ఆయన ఏదో షూటింగ్లు చేసుకుంటూ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏదో పాంచ్ మేరా అనే సినిమా షూటింగ్లో ఉన్నాడు. 25వ తేదీ దాకా కంటిన్యూస్ షెడ్యూల్ ఉంది, మే 20 దాకా. మధ్యలో ఏదైనా ఒక గ్యాప్ దొరికితే ఒక రోజు వచ్చిపోవడం తప్ప అతను వేరే పరిస్థితిలో లేడు. అయితే ఆయన చెప్పాల్సిన 3 ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ అడిగారు, వచ్చాడు మీడియా ముందుకి, అవునండి మేము రిలేషన్లో ఉన్నమాట వాస్తవం అని ఒప్పుకున్నాడు. ఆనెస్ట్గా ఉన్నమాట ఒప్పుకున్నాడు. 2, ఆవిడకి నాకు ఎప్పుడో కట్ అయిపోయిన తర్వాత కూడా కుక్కలు ఉన్న నేపథ్యంలో ఈ కుక్కలకి ఆవిడ తల్లి లెక్క అలా చూసుకుంటుంది అండ్ అవి ఇబ్బంది పడుతున్నాయనే ఆవిడ ఆల్రెడీ కట్ అయిపోయి వెళ్ళిపోయింది. 2014 వాళ్ళ రిలేషన్ కరెక్ట్గా చెప్పాలంటే 1 year. 2014 జనవరి 1st స్టార్ట్ అయింది. సరే అది కొంచెం ప్రేమగా మారిందో లేకపోతే వాట్ ఎవర్. ఆ తర్వాత 2015 కల్లా జనవరి 1st ఆ టైంలోకే మీరు గమనిస్తే దేవదాసుకు పెళ్ళైంది అని ఒక షార్ట్ ఫిల్మ్ ఆవిడ చేసింది. ఎవరు? లావణ్య. దాంట్లో చింటూ అనే అతను పరిచయం. అతనితో ప్రేమ గురించింది. మనం మంచం కోళ్ళ చప్పుళ్ళన్నీ విన్నాం. సరే తర్వాత ఆయనతో ట్రావెల్ అవుతూ ఏకంగా ఆయన ఈవిడే కలిసే కేసులో ఇరుక్కున్నారు. ఏది ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా సికింద్రాబాద్లో దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో దాంట్లో చింటూ అండ్ లావణ్య ఇద్దరు ఉన్నారు A1 A2లో. సో అది ఆవిడ దాంట్లో మొత్తం చెప్పింది ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో. బేసికలీ ఏంటంటే ఈవిడ టైపు అప్పుడు చెప్పేస్తుంది మొత్తం, సార్ నేను చింటూ ఇలా అప్పటి నుంచి పరిచయం, నాకు షార్ట్ ఫిల్మ్లు చేసాము, అతను గోవా నుంచి ఏదో పట్టుకొచ్చేస్తాడు, నేను ఇక్కడ అమ్ముతాను అని చెప్పి. ఈవిడ గోవా వెళ్ళింది, గోవాలో నుంచి ఆల్రెడీ ఓపెన్గానే చెప్పింది, మస్తాన్ సాయి నేను కలిసి డ్రగ్స్ చేస్తాము, ఇవన్నీ కూడా ఒప్పుకుంది. సో అక్కడ పోలీసుల దగ్గర ఒప్పుకుంది, ఇక్కడ కూడా ఒప్పుకుంది. బట్ ఈవిడ మీద ఉన్న పెడ్లర్ కేసు, కాకపోతే మేము డ్రగ్స్ చేసాం కానీ నేను ఎప్పుడు డ్రగ్స్ అమ్మలేదు, స్వీకరించింది. డ్రగ్స్ ఏదో పార్టీలో వాటిలో తీసుకునేదాన్ని కానీ డ్రగ్స్ నేను అమ్మలేదు, అది నా మీద పెట్టిన కేసు, పెడ్లింగ్ కేసు పెట్టారు, ఇది అబద్ధం. బట్ ఈవిడ దొరికింది. వాళ్ళకి ఏదో ఉంటాయి కదా నామ్స్, ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ నువ్వు క్యారీ చేస్తే దానికి తగ్గట్టుగా నువ్వు. అదే ఇవన్నీ రాజ్ తరుణ్ గారికి తెలిసి ఆయన దూరం అయిపోయారు. దట్ ఈస్ వాట్ ద మెయిన్ అజెండా. సో దూరం అయిపోయాక ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. సింపుల్ థింగ్, ఇవన్నీ వదిలేండి, ఇవన్నీ కోర్టులో ఉన్నాయి, ఆయన తేల్చుకుంటాడు, ఆయన ఇల్లు అవన్నీ వదిలేండి. వాళ్ళ పేరెంట్స్ అంత ఇబ్బంది పడుతూ రోడ్డు మీద ఉన్నప్పుడు మీరు ఇంకొక లేడీ ఉన్నారు అండ్ దేర్ ఆర్ సర్టెన్ పీపుల్, మీడియా పీపుల్ అంతా వచ్చేసి అంతా బాధపడుతున్నప్పుడు వై హి డిడ్ంట్. ఆ టైంలో ఆయన మెడ్రాస్లో ఉండే, చెన్నైలో షూటింగ్ లో ఉన్నాడు. He has to come in the Zoom and explain about stop this nonsense అని చెప్పి అయిపోయింది కదా అక్కడ. కాదు అసలు అది తెలిసినప్పుడే ఇమ్మీడియట్ గా అందరికీ కాల్ చేశాడు. ఇక్కడ అడుగుతున్నది ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేది పర్సనల్ గా వదిలేయండి. ఇక్కడ లావణ్య గురించి సమ్ ఎక్స్ పీపుల్ ఆర్ టాకింగ్, సమ్ ఎక్స్ పీపుల్ ఆర్ సపోర్టింగ్. మాట్లాడాల్సిన వ్యక్తి రాజ్ తరుణ్. నా విషయంలో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వద్దు, నేను వచ్చి మాట్లాడతాను, ఈ విషయాన్ని ఇక్కడతో స్టాప్ చేశానంటే ఆయనకుండే ఇమేజ్ ఏదైతే ఉందో, ఎవరైతే డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో ఫర్ ఎక్స్ పీపుల్. ఐఎమ్ నాట్ హియర్ టు సపోర్ట్ ఎనీవన్, ఐఎమ్ జస్ట్ టాకింగ్. ఒక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న అతనికి డ్యామేజ్ ఆల్రెడీ చేయాలని ట్రై చేస్తున్నారు. ఆడియన్స్ అందరికి ఏది నిజమా ఏది అబద్ధమా అని తెలుస్తోంది. బట్ అట్లీస్ట్ హీ షుడ్ స్టాప్ కదా. హీ నో ద మీడియా పీపుల్, అట్లీస్ట్ ఒక బయట హీ కాంట్ కమ్ అండ్ టాక్, నా గురించి ఏమి ఇప్పుడేం మాట్లాడద్దు, నేను వచ్చే మాట్లాడతానని చెప్పేస్తే మీరు కానీ నేను కానీ ఇంకో ఎక్స్ పీపుల్ కానీ అక్కడతో స్టాప్ పడుతుంది. ఆ అమ్మాయికి జరగాల్సింది మీకు తెలుసో లేదో, ఇది ఒక రిట్ ఆల్రెడీ ఉంది
రాజ్ తరుణ్ గురించి ఎప్పుడు మాట్లాడకండి అవును. అని ఒక రిట్ ఆల్రెడీ మనం ప్రీ మీడియా కూడా వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది. బట్ ఇంకొకటి ఏంటంటే రాజ్ తరుణ్ కి ఈవిడికి మధ్య కేసు నడుస్తుంది, అవును 493 నడుస్తున్న నేపథ్యంలో ఈయన అక్కడికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో అందుకని హీ డింట్ కమ్ దేర్. దట్ ఈస్ వాట్ షీ ఆల్సో సెడ్ కదా, కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు వై పీపుల్ ఆర్ కమింగ్ హియర్ అని. ఎస్. సో ఎప్పుడైతే ఈయన మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు నేనే తెచ్చుకున్నప్పుడు నా గురించి మాట్లాడదని నేనే మాట్లాడితే దట్ ఈస్ అగైన్స్. ఆ రిట్ ఉన్నప్పుడు వై పీపుల్ ఆర్ టాకింగ్ రాజ్ తరుణ్ అని ఇక్కడ నా పాయింట్. ఇప్పుడు మీడియాలో ఆ ఇష్యూ జరిగినప్పుడు లావణ్య అనే అమ్మాయి అలా జరిగినప్పుడు హిస్ లాయర్ హ్యాస్ టు ఎన్ఫోర్స్. వై లాయర్ డిడ్ంట్ కమ్? అది మనం లాయర్ అడగాల్సిన. అండ్ సెకండ్ థింగ్, నేను ఇప్పుడు మీరు బేసికల్లీ ఏంటంటే మనిషికి అంత టాలెంటే ఉంటే ఇంత దూరం తెచ్చుకునేవాడు కూడా కాదు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీ గురించి, మీ దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. హీ హాస్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. సో అంటే ఆ ఫ్రెండ్షిప్ తో నేను అడుగుతున్నాను. అదే చేసుంటే ఇప్పుడు అవతల పర్సన్ కి మాట్లాడే ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ మై పాయింట్. మీకు అర్థమవుతుందా? సెకండ్ థింగ్, ఓకే, ఎనీవేస్ యూ హావ్ గివెన్ ద క్లారిటీ దట్ హీ డిడ్ంట్ కమ్ బికాస్ ఆఫ్ హిస్ ఓన్ రీజన్స్, వాట్ ఎవర్ ఓన్ రీజన్స్. అంటే షూటింగ్ లో ఉన్నాడు. ఇంకొకటి కూడా, ఒకవేళ వచ్చినా కూడా ఆయన డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుకునేవాడు, లేకపోతే ఏదో చేస్తాడు తప్ప మీడియాకి వచ్చి కూర్చొని మాట్లాడే పరిస్థితి కాదు. నేను అదే చెప్తున్నానండి. ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఇప్పుడు మీరు ఉన్నారు శేఖర్ భాష గారు. నేను ఇవాళ మీరు అడిగిన ఇదే క్వశ్చన్ రాజ్ తరుణ్ అడిగా. రాజ్ తరుణ్, మీ అమ్మా నాన్న రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా నువ్వు స్పందించలేదు, నువ్వు రాలేదు అనేదే మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. దీనికి నువ్వు కనీసం, మీరు అడిగినట్టే, కనీసం నువ్వు డైరెక్ట్గా వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడకపోయినా కూడా ఒక ట్విట్టర్లోనో లేకపోతే దేంట్లో అయినా సరే మీ ఇది అని చెప్పొచ్చు కదా అని నేను. ఒక అడ్వకేట్, హిస్ అడ్వకేట్ షుడ్ కమ్ అండ్ టాక్. అప్పుడు లావణ్య కాదు కదా, ఎవరు, మీరు నేను కూడా అవసరం లేదు. వాళ్ళ పేరెంట్స్ హాస్ ఎవ్రీ రైట్ టు స్టే ఇన్ దట్ హోమ్. ఇంత సీన్ చేసి ఆ పెద్దవాళ్ళని తీసుకు, లిటరల్లీ అండి, ఇక్కడ నేను మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు కూడా నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఉంటే అక్కడ బయట కూర్చొని, ఆయన పాపం కాలికి దెబ్బ తగిలి ఆ పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే, లిటరల్లీ రాజ్ తరుణ్ గారు రాకపోయినా పర్లేదు, ఐ కెన్ అండర్స్టాండ్. ఆయన ఒక సెలబ్రిటీ అక్కడ వస్తే పెద్ద ఇష్యూ అయిపోతుంది, లావణ్య మళ్ళీ ఏమైనా చేస్తుందేమో అన్న ఒక థ్రెట్ ఉంటుంది, ఇన్ని ఉంటాయి. బికాస్ దట్ ఈస్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, వెళ్ళా సెలబ్రిటీస్ ఉండేది. ఒక అడ్వకేట్ వచ్చి కోర్టులో కేసు నడుస్తుంది, బట్ వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండొచ్చు అధికారంగా, బికాస్ ఆ హౌస్ అటువంటి పేరుంది అని చెప్పుకుంటుంటే, ఇన్ని ఇంటర్వ్యూస్ కి అవతల పీపుల్ కి ఆలోచించే తావు ఉండదు. అడ్వకేట్లు జనరల్ గా 2 రకాలు ఉంటారండి. ఒకళ్ళు ఏంటంటే లైక్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి దిలీప్ శంకర్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు ఏంటంటే కేవలం కోర్టులో మాట్లాడతారు, వాళ్ళ పని ఆర్డర్లు తీసుకురావడం, పోలీసులకు ఇవ్వడం, ఇంతవరకే చేస్తారు. సో మిగతాది వాళ్ళే చూసుకోవాలి అని చెప్తారు. సో కొంతమంది మీడియా ముందుకు రారు, మాట్లాడరు. సో రాజ్ తరుణ్, ఐ థింక్ హీ హ్యాస్ సమ్ అడ్వకేట్. ఆయనే ఈ రిట్ తీసుకొచ్చారు. బట్ తర్వాత ఏమైందంటే ఆయనకి ఏదో చాలా పెద్ద కేసు వచ్చి ఆయన ప్రస్తుతం అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మన మధుశర్మ గారు రిట్ కూడా తీసుకొచ్చింది ఆయనే, మధుశర్మ గారు తీసుకొచ్చారు. ఆయన తర్వాత ఆయనకి ఏదో చాలా పెద్ద కేసు వచ్చింది, నేను అందులో లేకపోతున్నాను, సారీ కూడా చెప్పాడు ఆయన, అందుబాటులో లేకపోతున్నాను అని చెప్పి. నేను 2-3 సార్లు ఫోన్ చేశాను ఆయనకి. సో దట్ వాజ్ ద కేస్. ఇకపోతే రాజ్ తరుణ్ ఆ టైంలో రాజ్ తరుణ్ మేనేజర్కి ఫోన్ చేయడం అండ్ శ్రేయోభిలాషులు అందరికీ ఫోన్ చేయడంతో వీ రష్ దేర్. నేను కావచ్చు, లేకపోతే ప్రీతి ఉదయ్ కావచ్చు, లేకపోతే ఇంకో తేజ్ అనే అతను కావచ్చు, ఇంకా అందరూ కూడా అరే నాన్న వాళ్ళని రోడ్డు మీద పడేశారు అనే విషయం తెలియగానే మేము టక్కుమని అందరం అక్కడికి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేటప్పటికీ ఆల్రెడీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. సో తర్వాత మేము వాళ్ళని ఎట్టయినా సరే లోపలికి పంపించాలి అనేది అక్కడ ప్రధాన డిమాండ్గా వినపడింది. బట్ ఇట్స్ ఓకే, షీ అగ్రీడ్ దట్ నేను కావాలని కేసు నడుస్తుంది కాబట్టి నేను లోపల పంపించలేదు, నామే మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అదంతా మాట్లాడాము. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆవిడ కేసు నడుస్తుంది కాబట్టి లోపల పంపించలేదు. ఇప్పుడు ఇంటి మీద కేసు నడుస్తుందా? ఇంటి మీద కాదు కదా కేసు, ఇల్లు నాది అని కంటెస్ట్ చేస్తుంటే. ఆ అమ్మాయి చెప్పిన వర్షన్, ఇక్కడ మీడియాకి చెప్పిన వర్షన్ ఏంటి అంటే, అది ఎంతవరకు నిజమో నేను కళ్ళాలో చూడలేదు కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఎక్కడ మాట్లాడినా కూడా, నేను ఎక్కడ ప్రస్తావించినా కూడా తల్లిదండ్రిని అక్కడ ఎవరున్నా కూడా రావాల్సిందే అన్న దాని గురించే మాట్లాడాను. అపార్ట్ ఫ్రమ్ దట్ లేడీ, నేను ఆ అమ్మాయి చెప్పింది మాత్రమే చెప్తాను ఇక్కడ. అది మీరు కరెక్ట్ చేయండి, వెదర్ షీ సెడ్ కరెక్ట్ ఆర్ నాట్. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి లోపలికి ఇది మా అబ్బాయి ఇల్లు, నేను ఉంటాను అని పోలీస్ వాళ్ళను, కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి, లేకపోతే మీలాంటి వాళ్ళను ఇంకెవరినైనా వాళ్ళ రిలేటివ్స్ను తీసుకొచ్చి ఉంటే అక్కడితో అయ్యి ఉండేది అని నా పాయింట్. ఎవరో వచ్చి ఏదో గొడవ చేశారు అని అన్నారు, బట్ ఆ గొడవ చేసిన మనుషులు అక్కడ కనిపించలేదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పలేదు.
అండ్ అక్కడ ఉండే మీడియా పీపుల్ మేము చూసాం, చాలా మంది 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని ఒక 2-3 మీడియా ఛానల్స్ మాట్లాడాయి. ఇవన్నీ పక్కన పెడితే రాజ్ తరుణ్ గారు నిజంగా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో పంపించాలనుకుంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్తో ఇచ్చి పంపించుంటే ఆ పెద్దవాళ్ళు ఆ టైంలో రోడ్లో ఉండవలసిన అవసరం లేదు అనేది నా పాయింట్. కరెక్ట్ అంటారా? కరెక్టే. సో పోలీస్ ప్రొటెక్షన్ ఎవరు ఇవ్వాలి? పోలీసులు ఇవ్వాలి. ఏ పోలీస్ స్టేషన్ నుంచి రావాలి ఆ పోలీసు? నార్సింగి పిఎస్ పోలీస్ నుంచి స్టేషన్ నుంచి రావాలి. నార్సింగి పిఎస్ నుంచి మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? బేసికలీ మీరు ఆల్రెడీ ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా గమనించే అవును, ఉంటారు. అవునవును. సో అంటే అక్కడ ఏ రకమైన ఇది నడవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్న మహిళ వచ్చి ఏ రకమైన ఆధారం లేకుండా ఒక మనిషి మీద కేసు పెట్టగలిగింది. అలాగే ఏ ఆఫీసర్తో అయితే నేను గోడ దూకొస్తాను, నేను బరుకుతాను, గీకుతాను, నాకు కసి రెచ్చగొట్టం అని చెప్పి మాట్లాడిన ఆడియోలు విని ఏకంగా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి మనం న్యాయం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? దట్ డిఫరెంట్ కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ద లావణ్యాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాజ్ తరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రాజ్ తరుణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లావణ్య గారికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉండే సంబంధాల వల్ల మనకు న్యాయం జరగట్లేదు అని, దట్ ఈస్ వాట్ యువర్ పాయింట్, రైట్? అంతే. బట్ వీ హ్యావ్ అదర్ కమ్యూనిటీ బికాస్ ఈస్ అ సెలబ్రిటీ లాయర్. లాయర్ కెన్ గెట్ ఏ పోలీస్ ప్రొటెక్షన్ ఎట్ ఎనీ కాస్ట్. నోబడీ కెన్ స్టాప్ లాయర్. అది ఎంత ఎవరైనా కానివ్వండి, నోబడీ. ఆయనకుండే స్టేటస్ తో తీసుకొచ్చుంటే బాగుండేది అని ఒక్క పాయింట్.